ప్రభు యొక్క పాద సన్నిధిలో కొన్ని నిమిషములు గడుపుట మనకు ఆశీర్వాదకరము. మరి శ్రేష్టమైన సమయాన్ని ప్రభు మనకిచ్చినందుకు, ముఖ్యంగా అల్పుడనైన నాకు ఇచ్చినందుకు నేను ధన్యుడను. కొద్ది నిమిషాలు, చాలా జాగ్రత్తగా కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ప్రియులారా, ఈ రీతిగా మనం అందరం కూడుకొని ఉదయకాలమే ఆయన పాద సన్నిధిలో భక్తుల ద్వారా, సేవకుల ద్వారా అనేకమైన ఆత్మీయ విషయాలు నేర్చుకునటం మనకెంతైనా అవసరమే. అయితే కేవలం మన భక్తి 40 రోజులు కాదు, మన జీవితాంతం. ఈ 40 రోజులు మాత్రమే నిష్ఠగా ఉండి 41వ రోజు కనబడకుండా పోయే భక్తి కాదు మనది. భక్తి జీవితంలో ఇంకా ముందుకు వెళ్ళటానికి 40 రోజులు ఇంకా ఎక్కువగా ఆత్మీయ పాఠాలు నేర్చుకోవటం. కనుక దయచేసి ఇది ఆచారము కానీ పద్ధతి కానీ కాదు, ఆత్మీయతలో ఎదుగుటకు చాలా ప్రాముఖ్యమైన ఏర్పాట్లని మీరు గమనించాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. హల్లెలూయా. ఉదయకాలము ఒక అంశం మీద మనం ధ్యానం చేద్దాం, చాలా క్లుప్తంగా. అదేమిటి అంటే ప్రార్థనా పరుల యొక్క లక్షణాలు. చెప్పండి అమ్మా, ప్రార్థనా పరుల యొక్క లక్షణాలు. ప్రార్థనా పరుని లక్ష్య కాదు, ప్రార్థనా పరుల యొక్క లక్షణాలు. అయ్యగారులు మీరు కూడా చెప్పండి, ప్రార్థనా పరుని యొక్క లక్షణాలు. లక్షణాలు అంటే గుణాలు. ప్రార్థించే వాళ్ళు ఎలా ఉండాలి, ప్రార్థనా పరుల యొక్క గుణగణాలు ఎలాంటివై ఉండాలి, అసలు ప్రార్థన అంటే ఏంటి అనే విషయాలు మనం చాలా క్లుప్తంగా ధ్యానం చేద్దాం. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా అడిగాను, పట్టుమని ఒక 30 నిమిషాలు కూడా ఎక్కువ ప్రార్థన చేసే అలవాటు మన సంఘంలో ఎవరికి లేనట్టుంది. స్తోత్రం మాత్రమే. అదేదో గట్టిగా బంధించినందుకు ఈ గంట మనం ఇక్కడ కూర్చుంటున్నాము. లేకపోతే ఏ కుటుంబంలో ఎంతమంది ఒక 30 నిమిషాలు ప్రార్థన చేసే అలవాటు ఉంది ప్రతిరోజు? కుటుంబంతో వ్యక్తిగతంగా అమ్మగారులు ఎంతమందికి ఒక అర్ధగంట ప్రార్థన చేసే అలవాటు ఉంది? ఎంతమందికి ఒక అర్ధగంట సీరియల్ చూసే అలవాటు ఉంది? అర్ధగంట కాదు, 6 నుంచి 10:30, 11 వరకు ఇంకెక్కడ విరామమే ఉండదు. కనుక ప్రార్థన పరుల యొక్క లక్షణాలు, ప్రార్థించే వారి యొక్క మంచి గుణగణాలు. ఇందాక మనం చదువుకున్నాం కదా, లూకాసు వార్త 6వ అధ్యాయము 12వ వచనంలో. మరలా మాట రిపీట్ చేద్దాం. ఏ దినముల యందు, ఒకవేళ అనుకుందాం ఇప్పుడే ఈ 40 రోజుల దినముల యందు అనుకుందాం. తెల్లవారుజామున ప్రార్థన 40 రోజులు మనం ప్రారంభించాం కదా. ఆ దినముల యందు ఆయన ప్రార్థించుటకు కొండకు వెళ్ళి దేవుణ్ణి ప్రార్థించుట యందు రాత్రి గడిపాను. ప్రార్థన పరుని యొక్క లక్షణం ఏమిటంటే, మొదటిది దేవునితో గడపడం. చెప్పండి, దేవునితో గడపడం. ప్రార్థన అంటే దేవునితో గడపడం. ఎంతవరకు గడిపాడంట? రాత్రి అంతయు గడిపాడు. ఇది మనకు కొంచెం కష్టమైన మాటనే, ఇష్టపడని మాట కూడా. కానీ లక్షణం, ప్రార్థన పరుని లక్షణం ఏంటంటే, దేవుని దగ్గర వెళ్ళి కూర్చుంటే సమయం కనబడకూడదంట మనకు. మనందరికీ తెలుసు కదా, భక్తుడైన మోషే గారు దేవుడు కొండ మీదకి ఎక్కి రమ్మంటే ఏదో ఒక మాట చెప్తే తీసుకొని వద్దామని వెళ్ళాడు. ఎన్ని రోజులు పట్టింది ఆయన దిగడానికి? 40 రాత్రులు 40 పగళ్ళు. అంటే కంప్లీట్గా 40 డేస్ దేవునితో పర్వతం మీద గడిపాడు ఆయన. ఆయన పర్వతం మీద గడిపిన విధానాన్ని బట్టి ఇశ్రాయేలు ప్రజలకు ధర్మశాస్త్రం వచ్చింది. ప్రత్యక్ష గుడార నిర్మాణం ఎలా చేయాలో తెలపబడింది. కనుక దేవునితో గడిపితే మనకేమొస్తుంది? చెప్పండి, దేవునితో గడిపితే మనకేమొస్తుంది?
నీరసం వస్తుంది, మోకాళ్ళ నొప్పులు వస్తాయి, బలహీనత వస్తుంది, ఆ రోజు పనికి క్యాన్సిల్ అయిపోతుంది. ఇవే మనకు వచ్చేది. అమ్మగారులు చెప్పండి, హుషారుగా ఉండండి. హల్లెలూయా. దేవునితో గడిపితే మనకి ఏమొస్తుంది? రోగం వస్తుందా? ఏమొస్తుంది? ఇంక అవే మనకు కావాల్సింది. ఆశీర్వాదం తప్పితే ఏం కనపడవు. ఇంకా ముందు పెద్ద బంగ్లా, ఇంటి ముందు పెద్ద కారు, బుల్లెట్ బండి ఒకటి, మెడ నిండా బంగారు, ఇవే ఆశీర్వాదాలు అనుకుంటాం మనం. ఇవి ఒక్కటి ఉంటే చాలు అనుకుంటాం. దేవునితో గడిపితే మనకేమొస్తుందంటే, దేవుడు ఎలాంటి వాడో నేర్చుకుంటాము. నీకేం కావాలో దేవునికి తెలిసిపోతుంది. అంటే దేవునితో స్నేహం ఆటోమేటిక్గా నీకు వచ్చేస్తుంది. దేవునితో గడిపే అనుభవం మనకుంటే దేవునితో మనం స్నేహితులం అయిపోతాం. అదే కదా జరిగింది ఆది కాండములో. ప్రతిరోజు సల్లపూట దేవుడు ఆదామవ్వలతో ముచ్చడించడానికి పరలోకాన్ని విడిచిపెట్టి వచ్చేవాడంట. అంటే ప్రతిరోజు ఆదామవ్వలకి ఏ అలవాటు ఉంది? ప్రతిరోజు ఆదామవ్వలకు ఏం అలవాటు ఉంది? దేవునితో గడిపే అలవాటు ఉంది. దేవునితో గడిపే అలవాటు ఉంది. ఒక్కరోజైనా మీలో ప్రార్థన చేయని దినం వచ్చినప్పుడు ఏదో పోగొట్టుకున్నట్టు ఎవరికైనా అనపడుతుందా? పీడపోయింది అనుకుంటారు ఆ రోజు ప్రార్థన లేకపోతే. హల్లెలూయా. ఎంతమందికి ఒకరోజు ప్రార్థన, ఏదైనా పర్సనల్ ప్రార్థన కానీ, అది సంఘ కూడిక కానీ ఏదైనా మిస్ అయినప్పుడు ఏమో పోగొట్టుకున్నట్టు ఉంటుందా? మొత్తం సుల్లలే చెప్తాం పొద్దున్న లేచి. హల్లెలూయా. దేవునితో గడిపేవాడట ఒక క్షణము కూడా వదులుకోడు. మనందరికీ తెలుసు కదా, ఆది కాండంలో మనకు కనబడతాడు. 5వ అధ్యాయంలో హానోకు గారు దేవునితో నడిచాడు, గడిపాడంట. దేవునితో గడిపాడంట. ఆనోకు గారి కొరకు దేవుడు పరలోకమును విడిచి ఆనోకుతో గడపటానికి దిగి వచ్చేవాడట. కనుక దేవునితో గడిపే అనుభవము ఒక 40 రోజులది కాదు, మన జీవితాంతం దేవునితో గడిపే అనుభవాన్ని మనము కలిగి ఉండాలి. ఆదికాండం 18వ అధ్యాయం మనకు తెలిసిందే. అబ్రహాము 99 సంవత్సరాల వయసు కలిగి ఉన్నాడు. దేవుడు తన దూతలు లేదా దేవుడు తన పరివారం అబ్రహాము దగ్గరికి వెళ్ళారు. అబ్రహాముకు దేవుని యొక్క ఆశీర్వాదం అబ్రహాముకి ఇవ్వాలన్న ఉద్దేశం చేత అక్కడికి వెళ్ళాడు. అబ్రహాము దేవునికి పరిచర్య చేశాడు. సాగనంపేటప్పుడట అక్కడ ఉంటుంది 22వ వచనంలో, అబ్రహాము ఇంకను యెహోవా సన్నిధిని నిలిచి ఉండెను. హల్లెలూయా. దేవుడు వెళ్ళిపోయాడు, దేవదూతలు వెళ్ళిపోయారు. ఆఖరిలో కూడా మాట ఉంటుంది, ఆఖరిలో కూడా ఉంటుంది, యెహోవా అబ్రహాముతో మాట్లాడుట చాలించి వెళ్ళిపోయాను, కానీ అబ్రహాం మాత్రం అక్కడే నిలబడ్డాడు. హల్లెలూయా. ప్రియులారా, మనము ప్రార్థించేటప్పుడు, దేవునితో గడిపేటప్పుడు మన ప్రార్థన మనం తొందరగా ముగించడం కాదు, దేవుడే మన ప్రార్థన ముగించాలి. ఆమెన్ అనాలి. ఇంకా చాలరా బాబు, ఇంకా చాలరా తల్లి, ఎంతసేపు చేస్తామని ఆయనే ఆమెన్ అనాలి. హల్లెలూయా. కనుక దేవునితో గడిపే అనుభవం, దేవునితో గడిపే అనుభవం మనకు ఉంటే ఆత్మీయ విషయాలు అనేకంగా మనం నేర్చుకుంటాం. ఏ వ్యక్తికి దేవునితో గడిపే అనుభవం ఉందో ఆ కుటుంబాన్ని ఆ వ్యక్తి చక్కగా కట్టుకుంటాడు. 6వ అధ్యాయం ఆదికాండంలో ఒక వ్యక్తి మనకు కనబడతాడు. ఆయన పేరే నోవాహు. ఈ నోవాహును గురించి చెప్పబడిన మాటలు ఏంటంటే, అతడు నిందారహితుడు, తర్వాత తన తరములో నిందలేనివాడు, తన తరములో నీతిమంతుడు, యెహోవా దృష్టికి కృపను పొందినవాడు. ఇన్ని లక్షణాలు ఎలా వచ్చినాయి ఆయనకు అంటే, దేవునితో గడిపే అనుభవం అతనికి ఉంది. మనందరికీ తెలుసు కదా, లోక సూక్తి ఒకటి, తాగేవాని అమ్మడి స్నేహం చేస్తే తాగనోడు కూడా కొన్నాళ్ళకి ఏమైపోతాడు? అమ్మగారులు చెప్పండి. మీరు పొరపాటున ఈ నశమృద్ధిత్తులతోనో ఆకేసుకునేలతోనో జతగట్టారనుకోండి, కొన్నాళ్ళకు మీకు కూడా ఏమొస్తుంది? అలవాటు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఈ ప్యాకాట ఆడేతోళ్ళతో
సినిమాలు చూసితులతో, త్రాగుబోతులతో ఇలా ఎవరితో స్నేహం చేస్తే ఆ రోగము మనకు అంటుకునే అవకాశము లేకపోలేదు. 100% ఉంటుంది. కనుక భక్తుడైన నోవాహు దేవునితో సహవాసం చేసేవాడు కనుక దేవుని లక్షణాలు, అతని గుణాలు నోవాహులో కనబడతా ఉన్నాయి. అందుకే దేవుడు అంటాడు, ఈ తరములో నువ్వు ఒక్కడవే నిందారహితుడవుగా కనబడ్డావు. భూమిని అంతా నేను నాశనం చేయాలనుకున్నాను, కానీ నీ ఒక్కడవే నిందారహితుడవుగా కనబడ్డావు. కనుక నీ కొరకు ఓడను కట్టుకున్నాము. దేవునితో మనం గడిపే అనుభవం మనకుంటే జరగబోయేది దేవుడు మనతో ముందే చెప్పేస్తాడు. హల్లెలూయా. జరగబోయేది దేవుడు ముందే చెప్పేస్తాడు. కనుక దేవునితో గడిపే అనుభవం మనకు ఉండాలి. నేను మరలా చెప్తున్నాను, ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో అమ్మలారా ఒక అర్ధగంట, గంట ప్రార్థన చేసే అనుభవం మీకు రావాలి. మీ కుటుంబం కొరకే మీరు ప్రార్థన చేయాలి. మీ పిల్లల కొరకు మీరు ప్రార్థన చేయాలి. మారని మీ భర్త కొరకు మీరు ప్రార్థన చేయాలి. మారని మీ భార్యల కొరకు మీరు ప్రార్థన చేయాలి. మారని మీ పిల్లల కొరకు మీరు ప్రార్థన చేయాలి. మన సంఘాభివృద్ధి కొరకు మనము ప్రార్థన చేయాలి. ప్రార్థన అన్నది దేవునితో గడుపుట. ప్రార్థన అన్నది దేవునితో నువ్వు మాట్లాడుట. కనుక దేవునితో గడిపే అనుభవం సమయాన్ని కాదు, గంటలు తరబడి దేవునితో మనం గడిపే అనుభవాన్ని పొందుకోవాలి. లూకా సువార్తలో యేసు ప్రభు అండి ఇక్కడ ఆయన రాత్రంతయు ప్రార్థించుట ఎందుకు గడిపెను అని చెప్పబడిన మాట ఎవరిని గురించి అంటే ప్రభువైన యేసుక్రీస్తుని గురించి. యేసయ్య రాత్రంతా దేవునితో గడపవలసిన అవసరం ఉందంటారా? ఆయనే దేవుడు ఇంకా. కానీ మనకు ఆయన ప్రతిదీ మాదిరి ఉంచిపోయాడు. మనం అలా బ్రతకాలి, మనం అలా చేయాలి, మనం అలా జీవించాలని ఆయన మనకు మాదిరిని ఉంచిపోయాడు. కనుక మనం రాత్రంతయు దేవుని సన్నిధిలో ఎటు గడపలేము, కానీ కొన్ని గంటలైనా మనం కేటాయించుకొని దేవుని సన్నిధిలో గడపాలి. తర్వాత చూడండి ఒక మాట, 1 సమూయేలు గ్రంథంలో భక్తుడైన సామూయేలు కనబడతాడు. 15వ అధ్యాయము 11వ వచనం. 1 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం. మళ్ళా చదువు తల్లి, ఇప్పుడు చదివిన లైనే చదువు. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రి అంతా యెహోవాకు మొరపెట్టుచు ఉన్నాడు. ఒక రాజు భ్రష్టుడైపోయాడు. ఒక రాజు దేవుని చేత ఏర్పాటు చేయబడితే మార్గం తప్పిపోయాడు. ఆ రాజు కొరకంట ఈ ప్రవక్త రాత్రంతా దేవుని సన్నిధిలో గోజాడుతూ ఉన్నాడంట, ఏడుస్తూ ఉన్నాడంట. 1వ వచనం చదవండి, 15వ అధ్యాయం 1వ వచనం. ప్రియులారా, సమూయేలు భ్రష్టుడైన సౌలు కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎలా ప్రార్థన చేస్తూ ఉన్నాడంట? దేవా, నీవు ఏర్పాటు చేసిన ఈ మనుషుడు భ్రష్టుడైపోయాడు. ఈ ప్రజలకు ఒక నీతిగల రాజు కావాలి. ఒక నీతిగల రాజును మరలా నువ్వు నియమించే వరకు నీ పాద సన్నిధి నుంచి నేను లేవను ప్రభు అని సమూయేలు ప్రార్థన చేశాడంట. అందుకు దేవుడిచ్చిన జవాబు ఏమిటంటే, ఎంతకాలము 16వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. 16వ అధ్యాయం 1వ వచనంలో ఇలాగూ మాట్లాడుతూ ఉన్నాడు సమూయేలుతో యెహోవా దేవుడు, ఇశ్రాయేలుల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నువ్వెంత కాలం ఏడుస్తావయ్యా? ఇంక లే, నీ ప్రార్థన ముగించు.
నీ కొమ్మును తైలంతో నింపుకొని ఒకరిని నేను కనుగొన్నాను, నువ్వు బెత్లెహేముకు వెళ్ళు. హల్లెలూయా. మన ప్రార్థన ఎవరు ముగించాలండి? చెప్పండి. దేవుడే ముగించాలి. చాలాసార్లు మన సోది తట్టుకలేక పక్కనున్న వాళ్ళు గిల్లుతుంటారు, ఎక్కువ ప్రార్థన చేస్తుంటాం. ఇంకా చాలండి మైక్. ఇక్కడ సిస్టమ్ ఉందో లేదో తెలియదు, కానీ కొన్ని చోట్ల ఎక్కువ ప్రార్థన చేస్తే మైక్ బంద్ చేస్తారు. హల్లెలూయా. కనుక మన ప్రార్థన ఎవరు ముగించాలి? దేవుడే ముగించాలి. ఈ సౌలు భ్రష్టుడైపోయాడు. సమూయేలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎన్నో రాత్రులు సమూయేలుకు నిద్రలేని రాత్రులు. ఎందుకంటే అయ్యా, నీ ప్రజలను పాలించేవాడు ఎలా ఉండాలని నువ్వు కోరుకున్నావు, అలా ఉండకుండా భ్రష్టుడైపోయాడు. మరి ఏంటి పరిస్థితి అని దేవుని దగ్గర కన్నీళ్లు కార్చేవాడంట. ఇక దేవుడే చూడలేక సమూయేలుతో అంటున్నాడు, ఎంతకాలం, ఇంకెంతకాలం నువ్వు దుఃఖిస్తావు? నేను ఒకరిని కనుగొన్నాను, ఒకరిని చూశాను, ఇంక లే, నీ కొమ్మును తైలంతో నింపుకో. హల్లెలూయా. కనుక ప్రార్థనలో గడపాలి. మన ప్రార్థన ఎట్లుండాలి? దేవునితో గడిపేదిగా ఉండాలి. మీకు ఎప్పుడైనా చిన్ననాటి స్నేహితులో, పెళ్లి కాకముందున్న స్నేహితురాన్లో మీ ఊరికో లేదా మీరు వారి ఊరికో వెళ్ళి కలిసినప్పుడు 1-2 మాటలతో సరిపెట్టుకొని వచ్చేస్తారా? అమ్మగారులు, అయ్యగారులు అలా సరిపెట్టుకొని వచ్చేస్తామా? ఓహో, కుదరదు. చిన్ననాటి విషయాలన్నీ మాట్లాడుకుంటాం, చిన్ననాటి విషయాలన్నీ చెప్పుకుంటాం. సమయమే తెలియదు, బస్సుకు టైం అయినా తెలియదు, భోజనానికి టైం అయినా తెలియదు, ఇంకా సమయం తెలియకుండానే గడిచిపోతూ ఉంటుంది. అంటే ప్రార్థనలో మనం ఉంటే సమయం తెలియకుండానే దేవునితో గడపాలి. హల్లెలూయా. దేవునితో గడపాలి, గడిపే అనుభవాన్ని మనం పొందుకోవాలి. చూడండి మరొక మాట, అదే లూకాసు వార్త 21వ అధ్యాయం 37వ వచనం. అదే లూకాసు వార్త 21వ అధ్యాయం 37వ వచనం. ప్రతి దినము పగటి యందు దేవాలయములో బోధించుచు రాత్రివేళ ఒలివ కొండకు వెళ్ళుచు కాలము గడుపుచుండెను. హల్లెలూయా. పగలంతా ఆయన పని బోధ చేయడం, రాత్రి కొండకు వెళ్ళి ప్రార్థన చేయటం. నేను ఒక ప్రశ్న వేస్తాను, జవాబు కరెక్ట్గా చెప్పండి. ఈ తెల్లవారుజామున ప్రార్థనల సమయం కాక మిగిలిన టైంలో 4 తర్వాత లేచి ప్రార్థన చేసుకునే అనుభవం, 4 నుంచి ఒక 5 వరకు ప్రార్థన చేసుకునే అనుభవం ఎంతమందికి ఉంది? 7 అయినా లేయం కదా, ఇంకా 4కి ఎక్కడ లేచాం? హల్లెలూయా. పోనీ 5 నుంచి 6 వరకు, 5 నుంచి 5:30 వరకు, 5 నుండి 5:15 వరకు, 5 నుండి 5:10 వరకు, 5 నుండి 5:05 వరకు, 5 నుండి 5:01 వరకు. పెద్ద ప్రార్థన కదా. హల్లెలూయా. మనమేమో దేవునితో గడపం, దేవుడు మనకేమేమో ఇవ్వాలని కోరుకుంటాం. ఎంత అన్యాయం అండి ఇది, ఎంత దారుణం. దేవుని దగ్గరనేమో ఇంత పెద్ద లిస్టు తీసుకొని వస్తాము, దేవుని దగ్గరనేమో ఇంత పెద్ద పెద్ద కోరికలు కొడతాం. మరి నువ్వు దేవునితో గడిపేది అక్కడుంది 0. కనుక మనం దేవునితో గడిపే వారంగా ఉండాలి. ఆయనట రాత్రంతయు కూడా కొండ మీదకి వెళ్ళి కాలాన్ని గడిపేవాడు. ఈ లోకంలో మనం బ్రతకవలసి వస్తే మన కాలం దేవునితోనే గడపాలి. చెప్పండి హల్లెలూయా. ఎవరితో గడపాలి మన కాలము? దేవునితో. ఇప్పుడు మనకు ఒక అలవాటు, దేవునికి మాట ఇస్తాం, దయ్యంతో ఆడుకుంటాం. దేవునితో మాట, దయ్యముతో ఆట. ఈ తెల్లవారుజామున వచ్చేదేమో దేవునితో మాట్లాడటానికి, మాట ఇవ్వటానికి వస్తాము. ఇంకా ఇక్కడి నుంచి పోయిన కాడ 6 తర్వాత 5 తర్వాత మొత్తం మళ్ళా రేపు తెల్లజాము వరకు ఎవరితో ఆడతాం? చెప్పండి, దయ్యంతో ఆడిపోతాం. అలా కాదండి, మనం దేవునితో గడిపే వారంగా ఉండాలి. అన్ని సమయాల్లో దేవుని గడిపే వారంగా ఉండాలి. అన్ని విషయాల్లో దేవుని దగ్గరే మొరపెట్టే వారంగా ఉండాలి. 40 రోజుల భక్తి కాదు మనది. 40 రోజులు కాగానే ఒక బ్యాచ్ ఉంటుంది, దండానికి తగిలించి ఇంటికి రాకుండానే పెంట చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు లోకంలో. మన భక్తి అలాంటిది కాదు. 40 రోజుల్లో మెరుగు పెట్టబడటం, 40 రోజుల్లో పరిశుద్ధపరచబడటం, 40 రోజుల్లో బలమైన సాధనాలంగా తయారవటం,
భక్తి జీవితంలో ఇంకా కొన్ని మెట్లు పైకెక్కిపోవటం మనం, అంతేగాని ఇదేదో ఒక ఆచారం పద్ధతి ఎంత మాత్రం కానే కాదు. కనుక ఒకే ఒక విషయం ఈ ఉదయకాలం ఏంటంటే, మనము దేవునితో గడిపే అనుభవంలోనికి రావాలి. టీవీలతో గడిపే అనుభవం తగ్గించి దేవునితో గడిపే అనుభవం రావాలి. ముసలమ్మ ముచ్చట్లతో గడిపే అనుభవాన్ని మానేసి దేవునితో గడపడము నేర్చుకోవాలి. లేనిపోని సోది కబుర్లు చెప్పే కాలాన్ని గడిపే అనుభవాన్ని మానేసి అనేకుల కొరకు ప్రార్థించే అనుభవంలోనికి మనము రావాలి. ఇలాగాన వస్తే భక్తి జీవితంలో మనం టాప్లో ఉంటాం. మన ఆత్మీయ స్థితిగతులు కూడా దేవుడు టాప్లో ఉంచుతాడు. నీకేం కావాలో ఆటోమేటిక్గా దేవుడు వాటన్నిటిని నీకు ఇచ్చేస్తాడు. అట్టి స్థితి దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమెన్. దేవుడి మాటలు దీవించి ఆశీర్వాదించును గాక. ఒక మంచి అవకాశం ఇచ్చిన దైవజనులు మన సంఘ కాపరికి, సంఘ పెద్దలకు, అలాగే కొద్ది నిమిషాలు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా విన్నారు కదా, మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు. థ్యాంక్ యూ గారు. చక్కటి వర్తమానం అందించిన దేవుని దాసులు రెవరెండ్ యోసేపు గారికి వందనాలు తెలియచేస్తూ ఉన్నాము. మరి ప్రార్థనలో ఎక్కువగా గడిపేటటువంటి అనుభవంలోనికి రావాలి. అదే మా ప్రయత్నము. ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసినది కూడా దాని కొరకే. దినదినము అభివృద్ధి చెందాలా. ప్రార్థనలో, విశ్వాసంలో, చక్కటి భక్తి చేయుటలో, విధేయతలో, అన్ని విషయాల్లో మనము దేవుని చిత్తానుసారమైన గుణలక్షణాలు కలిగి వర్ధిల్లాలి. అవి మనలోనికి రావాలి. కాబట్టి ప్రార్థన ఎక్కువ చేయడానికి మీరు ప్రయత్నం చేయాలి, నేర్చుకోవాలి. ఒక సమయాన్ని నిర్ధారణ చేసుకొని ఆ సమయాన్ని దేవుని సన్నిధిలో గడపడానికి మీరు ముందుకు రావాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు మధ్యాహ్నము ఉపవాస కూడిక. మరి ఉపవాసం ఉండగలిగిన వారందరూ కూడా మనస్ఫూర్తిగా ఉపవాసం ఉండండి. లేని వాళ్ళు మరి ఖచ్చితంగా ప్రార్థనలో పాలు పొంది ముందుగా వచ్చి ప్రార్థనలో గడపడము. ఒకవేళ ఉపవాసం లేకపోయినా కనీసం దేవునితో ఒక మంచి అనుబంధాన్ని కలిగి ఉండడానికి ప్రయత్నం చేయండి. మరి ఉపవాసం ఉన్నవాళ్ళు మరి ముఖ్యంగా ముందుకు వచ్చి ప్రార్థనలో గడపాలి. ఇంటి దగ్గర కబుర్లు పెట్టబాకండి. ఇంకో 2 శుక్రవారాలు అయితే అయిపోతుంది, లెంట్ డేస్ అయిపోతుంది. తర్వాత సంగతి దేవుడెరుగు. కానీ మరి ఉన్న సమయాన్నన్నా మీరు ఉపయోగించుకోవాలి కదా. కాబట్టి దేవుడిచ్చిన సమయాన్ని ఎవ్వరు కూడా వ్యర్థం చేయకూడదని ప్రభు పేరిట మరల తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు 11 గంటలకే ప్రారంభించబడుతుంది. కర్నూలు నుండి దైవ సేవకులు స్త్రీలు వస్తారు వాక్యం చెప్పడానికి. మీరందరూ కూడా త్వరగా వచ్చినట్లయితే మేము సమయానికి ముగించడానికి ప్రయత్నం చేస్తాం. వారు వచ్చేసరికి మీరు లేరనుకోండి, ఒక పావు గంట అరగంట పాటలు ఎక్కువ పాడతాం. ఆ పాటలు ఎక్కువ పడేసరికి టైం అయిపోతుంది. లేటుగా మొదలు పెడితే లేటుగా ముగించబడుతుంది. కాబట్టి అందరూ కూడా మీరు సమయానికి రావాలని మనవి చేస్తూ ఉన్నాను. టైం అయిపోయినాక నాకు చేతులు చెప్తే వాళ్ళకి అప్పచెప్పిన తర్వాత మీరు ఎంత చేతులు కొట్టుకున్నా, మీరు ఎంత నెత్తులు కొట్టుకున్నా ప్రయోజనం లేదు. నా చేతిలో ఏముండదు, ముందే చెప్తా ఉన్నా. మీరు సకాలంలో వస్తే సమయానికి ముగించే ప్రయత్నం నేను చేస్తా. నా చేతిలో ఉంటే మీరు అడగక ముందే నేను ముగిస్తా. కాబట్టి అందరూ కూడా సమయానికి రావాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా సాయంకాలము రక్షణ సువార్త ఉద్యోగ కూడిక ఉంటుంది. ఇది నెలలో 3వ శుక్రవారం కనుక రక్షణ సువార్త కూడిక. ఈ రోజంతా నిన్న చెప్పినట్టుగా ఈ రోజంతా మంటనే, మీకు తంటనే. కాబట్టి దేవుని సన్నిధికి ప్రాధాన్యతనిద్దాం. సాయంకాలమున టీవీలు అన్నీ కట్టేసి, కరెంటు బిల్లు కాలుతుందేమో, మొత్తం మీటర్లో ఫీజు వీకేసి వచ్చి ఈడ మనం ఫీజులు పెట్టుకొని వాక్యం వినాల. దేవునికి మహిమ కలుగును గాక. మరి యవనస్తులందరూ కూడా విషయాల్లో చురుకుగా పాలు పొందాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ఈ రోజున భోజనాలు సిద్ధం చేస్తున్నటువంటి వారు టీజీ నగర్ 2వ లైను విశ్వాసులందరూ కూడా
భోజనాలు సిద్ధం చేస్తూ ఉన్నారు. దేవుడు వారిని, వారి కుటుంబాలను సమృద్ధిగా దీవించునుగాక. అందరం లేచి నిలబడదాం. ముగింపు ప్రార్థన ఆశీర్వాదముతో కార్యక్రమాన్ని ముగించుకుందాం. మరొక ముఖ్య ప్రకటన, మార్చి 27వ తారీఖు బుధవారము మన యోసేపయ్య గారి మందిరంలో 91వ రక్షణ స్వార్థ పండుగ ఉన్నది. మరి హైదరాబాద్ ప్రాంతం నుండి పాస్టర్ ఏలియా గారు, భరత్ వ్యాస్ గారు దైవ సందేశం అందించడానికి వస్తూ ఉన్నారు కనుక అందరూ కూడా సకాలంలో మరి యొక్క కార్యక్రమంలో పాలు పొందాలని మరి దైవజనులు ఆహ్వానిస్తూ ఉన్నారు. మరి ఆ రోజున మీకు ఆటోలు ఏర్పాటు చేయబడతాయి. అందరూ కలిసి రావాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. మంచిది, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, కృపగలిగిన మా రక్షకానికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తూ ఉన్నాం. ఆసక్తితో నీ పాదాల చెంత చేరిన ఈ నీ ప్రియ ప్రజలందరినీ పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించి ఆయురారోగ్యములతో, సుఖ సంతోషములతో, శాంతి సమాధానములతో వర్ధిలింపచేయండి. చేరివచ్చిన ప్రతి వారి యొక్క హృదయ వాంఛలను తీర్చండి. ఈరోజు మరి దినమంతా నీ సన్నిధిలో గడిపి ప్రార్థించే అనుభవాలు మాకు దయచేయండి. ఈరోజు మాత్రమే కాదు కానీ ప్రతినిత్యము నీతో సత్సంబంధము కలిగి నీతో సహవాసము చేసి ప్రార్థనలు గడిపే ఆ మధురమైన అనుభవాలు ప్రతి వారి జీవితంలో కలుగ చేయాలని ప్రార్థిస్తూ ఉన్నాం. మధ్యాహ్నం జరిగే ఉపవాస కూడికలు, రాత్రి జరిగే రక్షణ స్వార్థ కూడికలు తోడుగా ఉండండి. క్రమం తప్పకుండా నడిపిస్తూ ఉన్నారు మా ప్రభువా. మరి సంఘాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు, పెద్దలను ప్రోత్సహిస్తూ ఉన్నారు మా ప్రభువా. మరి ప్రజలందరినీ ప్రోత్సహిస్తూ నడిపిస్తూ ఉన్నారు. నీకు వందనాలు. ఈ రీతిగా ఈ కార్యక్రమాలన్నీ నీ నామానికి మహిమకరముగా జరిగించి ఆటంకాలు, అవరోధాలు, ఆక్షేపణలు, శోధనలు యేసు నామమున దూరపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రతి విధమైన అభ్యంతరములను, అంధకార చీకటి దురాత్మ ప్రభావాలను దూరపరిచి సమస్త కార్యక్రమాలన్నీ నీ నామానికి మహిమకరంగా జరిగించి మీరే మహిమ పొందుకొనమని వేడుకొనుచున్నాం. ఈ ఉదయమున మా ప్రభువా మరి ప్రార్థనలో గడపాలని చక్కటి సందేశమును తీసుకొచ్చిన దైవదాసులు యోసేపయ్య గారిని జ్ఞాపకం చేసుకోండి. ఇంకా నీ యొక్క ఆత్మచేత అభిషేకించి బలమైన సాక్షిగా వాడుకొనమని మా ప్రభువా మరిదిగో వారి సంఘమును, వారి పరిచర్యను ఆశీర్వదించమని, మందిరం నిర్మాణములో ఉంటుండగా కావలసిన ఆర్థిక వనరులు సమకూర్చి ప్రతి భారమును తొలగించి సమృద్ధిని ప్రసాదించమని ప్రార్థన చేస్తూ ఆ కట్టడం పూర్తిగా ఉంచబడటకు కృప చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ రీతిగా మీరు కృప చూపించండి. ప్రయాసపడి మందిరంలో పరిచర్యకు తోడ్పడుతున్నటువంటి యవ్వన బిడ్డలు, మరి మందిరాన్ని శుభ్రం చేస్తున్నటువంటి వారిని మా ప్రభువాని సన్నిధిలో గడుపుటకు మా ప్రభు వస్తున్నటువంటి ప్రజలందరినీ కూడా దీవిస్తూ ఈ రోజున నీ సన్నిధిలో ఎంతమంది ఉపవాస దీక్షలో పాల్గొంటున్నారో మా ప్రభు వారి ఉపవాసము, వారి ప్రార్థన, వారి విశ్వాసము ఫలించినట్లుగా కృప చూపించి ఆత్మకార్యమును జరిగించుమని, కార్యక్రమాలన్నీ ఈ నామానికి మహిమకరముగా మా అందరికి దీవెనకరముగా మలిచి నడిపించుమని, దినమంతయు నీ కృపాశిస్సులను, దైవ సంబంధమైన ప్రతి దీవెనలను నీ ప్రజల వెంట ఉంచి నడిపించుమని, మా గ్రామమును, గ్రామ ప్రజలను, అధికారులందరూ దీవించుమని యేసు క్రీస్తు దివ్య నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. పరలోకమందున మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం మాకొచ్చుగాక, నీ చిత్తం పరలోకము నెరవేర్చినట్లు భూమి నెరవేరును గాక. అందినాహారం నేడు మాకు దయచేయము, మా మనసులకు క్షమించిన ప్రకారం మీరు మాను క్షమించము, మా మను శోధనలకు తేక కరుణను తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవెన్నావు తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మిక నిన్న సహవాసము, కృపా, కాపుదల, సంరక్షణ, ఆయురారోగ్యములు, శాంతి సమాధానములు దినమంతట్లో మీరు చేయబోతున్న ప్రతి పనిపాట్లకు, వెలుచున్న ప్రయాణములకు
మీ చేతుల కష్టార్థములకు యవన బిడ్డల చదువులు, వారు రాస్తున్న ఎగ్జామ్స్లన్నిటికీ, వారి భవిష్యత్ కాలం అంతటికి, మన గ్రామమునకు, గ్రామ ప్రజలెల్లరకును, వారి కుటుంబాలకు, వారి పనిపాటులకును, మరి విశేషముగా సందేశం అందించిన దైవదాసులు, వారి కుటుంబానికి, వారి పరిచర్య అంతటికి, మందిర నిర్మాణ పనులన్నిటికీ సదా తోడైండి నడిపించును గాక. ఆమేన్.